హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు వెజ్ కోసంకి రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ కోసంకి పులావ్ లాగా ఎక్కువ ఏమీ యూజ్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు రైస్ని కడిగి నానబెట్టి ఉంచిన తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మిరపకాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్న 5-6, కొద్దిగంత జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఉడకనించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపోయేటంత. ఇప్పుడు వీటన్నింటిని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్ తోటి అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా. ఇక్కడ ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర కరివేపాకు వేస్తున్నా. చిన్నగా కట్ చేసుకొని ఇందులో పుదీనా కూడా వేసుకునవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు మరిలిన తర్వాత మనం నానబెట్టి ఉంచిన రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి ఉడికించుకోవాలి. పెళ్ళిళ్ళలో ఇలాగానే చేస్తారు. ఏవైనా ఫంక్షన్లలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత చూస్తే రైస్ అయితే బాగా ఉడికింది. రైస్ మనకి పాత పడిన రైస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా బాస్మతి రైస్ అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వెజ్లోకి నాన్ వెజ్లోకి ఇలా రైస్ చేస్తే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే తొందరగానే రెడీ అవుతుంది. నేనైతే ఇక్కడ రైస్ని వెజ్ కర్రీతోటే సర్వ్ చేసిన. ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో సర్వ్ చేసి మీకు చూసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రైస్ని ఒకసారి మీ ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టండి. మళ్ళీ చేయాలి అని అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ నాన్ వెజ్తో ఏదైనా కర్రీతో తినవచ్చు ఈ రైస్ని. నేనైతే ఇక్కడ పన్నీర్ మసాలా కర్రీతో మా ఫ్యామిలీ వాళ్ళకి సర్వ్ చేసిన. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా అనిపించింది. ఏవైనా ఫంక్షన్లలో కూడా ఇలా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ రైస్ని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.